తెలంగాణ రాష్ట్రంలో భూభారతి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత పాపం రైతులు కాయ కష్టం చేసే రైతులు వాళ్ళ భూములను కరెక్ట్ ఉన్న భూములే లెక్కలకు వాళ్ళు ఎవరైతే కాస్ట్ మీద ఉండి ఎవరికైతే పవర్ ఆఫ్ పట్టా ఉంటుందో వాళ్ళకు భూభారతిలో మార్పు చేర్పులలో మాకు పట్టా పాస్బుక్లు కావాలని చెప్పేసి ఎంఆర్ఓ గారు క్లియరెన్స్ ఇచ్చిన ఆర్డీఓ క్లియరెన్స్ ఇచ్చిన డిప్యూటీ కలెక్టర్లు వచ్చేసి ఏం చేస్తున్నారట అంటే అడిషనల్ కలెక్టర్లు లంచాలకు ఎగబడుతున్నారంట. ఇది సిగ్గుచేటు. ఇది మొత్తంగా మన రేవంత్ రెడ్డి పేషి వరకు పోయింది. రేవంత్ రెడ్డి దీని మీద అసహనం వ్యక్తం చేసిండంట. 9 జిల్లాల నుండి డిప్యూటీ కలెక్టర్ 9 జిల్లాల నుండి అడిషనల్ కలెక్టర్ల మీద సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విధంగా ఫిర్యాదులు పోయినాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యవస్థలో ఉన్నత అధికారుల యొక్క అవినీతి భాగోతం ఎంత పెద్దగా ఉన్నదో ప్రతి సాధారణమైన తెలంగాణ పౌరునికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడ ముఖ చిత్రం. మరి ఇంత పెద్ద వ్యవస్థల ఈ విధంగా అవినీతి పరులు ఉన్నప్పుడు వాళ్ళందరూ తీసిపడేయండి, డైరెక్ట్ నోటిఫికేషన్లు ఇవ్వండి, మంచి సమృద్ధులైన ఉద్యోగులను పెట్టుకోండి. కనీసం వాళ్ళు ఒక్కొక్కరు 1,50,000 2 లక్షల జీతాలతో ఉంటారు అడిషనల్ కలెక్టర్లు. అంటే ఎందుకు ఈ పాడుబుద్ధులు? ఓ 1000కో 10,000కో ఆశపడే జీవితాలు ఎందుకు? దొరికితే మీ ఉద్యోగాలే పోతాయి. సిబిఐ ఏసీబీలకు దొరికేయాలనుకో, ఏసీబీ కోట చుట్టూ ఉద్యోగాలు మొత్తం సస్పెండ్ అయిపోతారు, జీవితం అంతా చిన్న భిన్నం అయిపోతుంది. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో ఉండి కకృతి పడడం? దానికంటే వేరే విధానం పని చేసుకొని బ్రతకవచ్చు కదా. ఈ ఉద్యోగాలకు రాకుండా చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని బాధపడుతుంటే ఉద్యోగం వచ్చినోడేమో బెంచ్ల కింద చేపెట్టి లంచాలకు ఎగబడి ఏసీబీలకు దొరికిపోయి జీవితాలను భగ్నం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరి ద్రౌపది ముర్ము గారు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇకనైనా అడిషనల్ కలెక్టర్ స్థాయిలో లేకపోతే ఆర్డీఓ స్థాయిలో ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మారండి. అంటే ఈ ఒక్క వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థలో ఉన్నదని చెప్పట్లేదు, అన్ని వ్యవస్థలో కూడా అలాంటి వ్యవస్థలో మొత్తం లంచగొండి నాయాలు ఉన్నారు. రోజుకోడి పేపర్లో దొరుకుతాడు, రోజుకోడి దొరుకుతాడు. ఇక అవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎంత నీచమైన వ్యవస్థ తయారైపోయిందిరా భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో. కరప్టెడ్ అధికారులు ఉన్నారు. మరి ఇచ్చేటోడు ఉన్నప్పుడు తీసుకుంటోడు ఉంటాడు కదా అని మీరు అనవచ్చు. మరి ఇచ్చేటోడు ఎందుకు ఇస్తాడు? మన పని అయితే లేదు, వాటి ముక్కు తిప్పలు పెట్టి ఆఫీసుల చుట్టూ తిప్పిస్తున్నాడు కాబట్టి ఇస్తున్నాడు. కాబట్టి అధికారులు కరెక్ట్గా ఉంటే ఎవడు కూడా లంచం ఇయ్యడు. మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే